హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. పిల్లలకి స్కూల్ క్యారేజీలు కట్టడానికి లేట్ అయిపోయింది. ఈరోజు టైం అయిపోతుంది. పిల్లలు ఇంకా లేగలేదు, లేపాలి ఇప్పుడు. అన్నం వండేసాను, క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను. హ్యాపీ లాగండి, టైం అయిపోయింది. గజ్జమ్మ లేకమ్మా, టైం అయిపోయింది. చూడండి, తెల్లారిపోయింది. లాగండి. యాపిల్ లేకమ్మా. చూడండి, తెల్లారిపోయింది. ఎండ వచ్చేస్తుంది. ఇదేమో మనీ ప్లాంట్ మొక్క, ఎంత బాగా ఎదుగుతుందో అసలు. ఇవన్నీ ఇలా పైకి లాగి కట్టాలి, ఎదిగిపోయి ఇవన్నీ. మా మామ నాకన్నా ముందే లెగిసిపోయింది, వాకలు ఉడుతుంది లెగిసి. బాగుంటా లేకపోతే బాగోపోతే లేకపోతే గమ్ముని. 4 లేచిపోయావా? వచ్చేసి పాదాలకు పసుపు రాసి అలా కూకుంటున్నాక నిద్ర అట్లేదు ఇంకా పడుకోలేక 4 లేచుకుని భయమైపోతుంది. ఎక్కడ వచ్చి వేసిపోతుంది. పిల్లలు గుర్తు ఏముందో బయట. నిన్నైతే మా అమ్మది బర్త్డే చూడండి. మా దోతకి గిఫ్ట్ ఇచ్చింది. కూడా చూద్దాం. చూడండి చూడండి. ఎవరిచ్చారు? జ్యోతక్క. మరి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ జ్యోతక్క. అయితే మాకు స్కూల్ టైం అయిపోతుంది. తర్వాత నేను తీసుకుంటాను, వచ్చి. వ్యాన్ కాదులే, కంగారు పడ. ఈరోజు టిఫిన్ సేమియా ఉప్మా అయితే చేశాను. వాళ్ళకి కొంచెం పెట్టేసి పంపించేసాను. స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలిద్దరూ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కొంచెం టీ పెట్టుకుంటున్నాను. ఈ ఆల్బమ్ వచ్చేసి నా బర్త్డే రోజున మా రిలేటివ్సే ఆంటీ అవుతుంది, ఆవిడైతే బుక్ చేసిందంట. 1 వీక్ తర్వాత వచ్చింది, రాత్రి వచ్చింది. ఇదైతే తీసుకొచ్చి ఇచ్చింది, బర్త్డే గిఫ్ట్ అనమాట ఇది. అందుకనేసి పిల్లలైతే మేము ఓపెన్ చేసి చూపిస్తామమ్మా అనేసి వీడియోలు అయితే చూపించారు పిల్లలిద్దరూ. రాత్రే చూసాము ఇందులో ఏమున్నది అన్నదే. తర్వాత మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసి చూపించారనమాట. వీడియోలో చూపిస్తామమ్మా అన్నారని వీడియోలో చూపించారు. రిలేటివ్స్ అంటే రిలేటివ్సే కానీ ఫ్యామిలీలో ఒక ఫ్రెండ్ లాంటిది అనమాట.
అన్నీ షేర్ చేసుకుంటుంది తను, నేను కూడా తనతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే తీయలేదు, ఫోటోల్లో వీడియోలో ఉండడానికి పెద్ద ఇష్టపడదు, అందుకనేసి నేను వీడియో కానీ ఫోటో కానీ పెట్టలేదా తను ఎవరన్నది. మా మామకి ఫస్ట్ తారీఖు రాగానే జీతం అని వేసింది. మామ ఎంత వచ్చింది మామ జీతం? 4000 4,000 వచ్చినాయా? మరి నువ్వు ఆనందంగా ఉండు, ఏమనవుతాను నువ్వు డబ్బులు వచ్చినాయి కదా బాబా. ఫోటో వస్తే కాల్ ఫోటో వచ్చేస్తుంది, ఏమనవుతాను ఫోటో వచ్చేస్తున్నాను, కాల్ ఫోటో వచ్చేస్తుంది. 4,000 ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాను, ఒక 20 రూపాయలు తీసుకుంటాను, మా నాన్నకు 3,000 ఇస్తాను. ఏమి మనవాడిని దాచుకోమనా? దాచుకోని కాదు, హాస్పిటల్ ఖర్చు, పాలకి కుట్టుకాడెత్తాడని నీ ముందులకా? నా మందికి ఈ నెల ఇచ్చావా? ప్రతి నెల ఇస్తున్నావా? 10 నెలలు ఇస్తలేదు, ఈ నెల బాగోలేదని ఇచ్చావా? బాగాలేదని ఇచ్చాను. లేకపోతే నీకే సరిపోతాయా 4,000? నాకే సరిపోతాయి. ఏం చేస్తావు 4,000తోటి? ఏం చేస్తున్నావు, టిఫిన్ ఖర్చు, కుట్టుకాడ, నా బత్తం ఖర్చు నాకు సరిపోతాయి. వేరే వండుకొని దానివే కోటా బియ్యం వేరే వండుకునే దాన్ని. ఈ నెల ఇస్తావా? నీ మనవాడికి ప్రతి నెల కూడా ఇస్తావా? ఈ నెల ఇస్తాను. ఏ వచ్చిన నెల ఇవ్వా? ఇవ్వను, ఏమే పాపం. నా ఖర్చులు నాకు సరిపోతాయి. మరి నీ మనవాడికి ఇచ్చేది కూడా నీ ఖర్చులకే కదా. అయినా సరే నా ఖర్చు నేను వండించుకుంటాను. నువ్వు నడవలేకపోతున్నావని నువ్వు చేసిన బాకీలు వెళ్ళి తీర్చేస్తాడు పాలు కాడ టిఫిన్కి తీర్చేస్తాడు. వచ్చిన నెల నుంచి నువ్వే నడిచేది తీర్చుకుంటావా? బాగానే ఉంది. ఇప్పుడు బాగాలేదని ఇచ్చావు అయితే, లేకపోతే ఇవ్వ. బాగోలేదని ఇచ్చాను. మరి మీ కూతురు వస్తుందంటే రోజు రాని వచ్చే రాని, నాకు ఎవరు ఎక్కడి వరకు వచ్చింది? ఏమో ఎక్కడి వరకు వచ్చిందా. ఫోన్ చేయలేదా? ఫోన్ ఇంకా చేయలేదు. ఎప్పుడు సందాలకు వస్తానండి, సందాలు వచ్చి ఫోన్ చేస్తానండి. ఏ బస్సు ఎక్కుద్దో, ఎక్కడ హైదరాబాద్లో దిగుతానండి. హైదరాబాద్లో తాడేపల్లి బస్సు, ఏ బస్సు దొరికితే బస్సు తాడపడి వచ్చా ఫోన్ చేస్తానందమ్మా. సందాలకు వస్తుందంట. ఇప్పుడు వెళ్తావైతే తీసుకొస్తాను తాళపొడి. నేను వెళ్ళనమ్మా సందాల, నేను వెళ్ళను. ఎక్కడికైతే నడుస్తాను, ఆడతాను, ఎక్కడికి వెళ్తాను. ఆడదాని అయితే వెళ్ళవా? ఆడదే వస్తుంది అక్కడి నుంచి, కొయ్య నుంచి. వస్తే నువ్వు మగోడా వెళ్తాకే? మగవాళ్ళే వెళ్తారేంటి? తీసుకొస్తాకే. ఆడదే వెళ్ళింది దేశాలు దాటి, నువ్వు తాళపొడి వెళ్ళావా? జల్దాటి వెళ్ళమంట. మరి నువ్వు తాళపొడి వెళ్ళావా? వెళ్ళాను. అయ్యో, మరి లగేజీలు గట్ట అట్టుకొని వస్తుందా? మా అమ్మ అని ఏమన్నా తీసుకొస్తుందా నీకు? తీసుకొస్తా. బ్యాగ్లో గట్ట పట్టుకుండా మంచి ఉండాలా? మన పట్టుకొచ్చిన రగ్గు, ఎర్ర రగ్గు మీ అమ్మకమని ఇచ్చింది అంటాడు ఆండ్రే. మన పట్టుకొచ్చి ఇచ్చిందమ్మ నాకు రగ్గు. మరి చీరలు కప్పుకుంటున్నావు, రగ్గు కప్పుకోకుండా? ఇంత కప్పుకుంటాను, ఆడిచ్చింది నాకెందుకు? నాకు ఉన్నదే కప్పుకుంటాను, నాకెందుకంట. నాకు ఉన్నది నాకు చాలా.